జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము చూసినట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటున్నాము. ద్వాదశ రాశుల్లో మనకి ముఖ్యంగా ఏంటంటే మేషరాశి నుంచి మిథున రాశి, అలానే మనకి మీనరాశి వరకు కూడా మనకి ద్వాదశ రాశులు 12 ఉంటాయన్నమాట. ఈ 12 రాశులకు సంబంధించినటువంటి గ్రహరీత్యా గ్రహాలు, అలానే నక్షత్రాలు, అలానే దానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు కూడా ఈ రాశి పరిమాణంగా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ప్రతి మంత్లీ చూసుకున్నట్టుగా అంటే నెల నెల మాసం మనం ఎలా పరీక్ష చేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనము ఒకసారి మనకి అందరూ కూడా ఏంటంటే మనకి సంవత్సరం ప్రెడిక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ముందుగానే తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి ఇంకా ఏదైనా జాగ్రత్త పడాలన్నా, ఏదైనా పనులు చేసుకోవాలన్నా కూడా, మిగిలించుకోవాలన్నా, ఏదైనా వేరే జాబ్ కోసం చూసుకోవాలంటే కూడా ముందుగానే వాళ్ళు తెలుసుకోవడం జరిగితే దాని ద్వారా వాళ్ళు ఆలోచన విధానం వేరే అంటే ఆలోచించుకునే విధానం ఉంటుంది. కాబట్టి తద్మేర అందరూ కూడా మనకి ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందనేది అందరూ అడగటం జరుగుతూ ఉంది. తద్మేర మనం ఒకసారి చూసినట్టయితే ఈ జనవరి నుంచి డిసెంబర్ 2025 సంవత్సరం వరకు ఎలా ఉంటుందనేది ఒకసారి మనం గమనిద్దాము. అయితే దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు వచ్చేసి మేషరాశి. ఈ మేషరాశికి సంబంధించినటువంటిది గ్రహరీత్యా ఇప్పుడున్నటువంటి పరిస్థితికి వచ్చేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో 2025 జనవరి 1వ తారీఖు నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం ప్రెడిక్షన్స్లో చూసుకుందాము. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మ గ్రహాలు అనమాట. అంటే మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా, అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మన పూర్వీకులు ఉంటారు. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే రానున్న కాలం జూన్ జూలై మాసాల్లో వర్షం పడుతుంది అని మనకు తెలిస్తే ఎండాకాలంలోనే దానికి సంబంధించినటువంటి అన్ని సర్దుకుంటారు, సమర్థించుకుంటారు అనమాట. అంటే పుట్లలు కావచ్చు, కట్టెలు కావచ్చు, పొయ్యిలోకి కావచ్చు, బియ్యము లేకపోతే కూరగాయలు అన్నీ సమకూర్చుకుంటారు. పికిల్స్ పెట్టుకోవడం లాంటివన్నీ కూడా సమకూర్చుకుంటారు. అలానే మనకి జాతకరీత్యా కూడా సంవత్సరం పొడుగుతా ఎలా ఉంటుందో మనం గమనించుకున్నట్టయితే ఆ సంవత్సరం పొడుగుతా దాని ప్రకారంగా ముందు ఏదన్నా రుమ్మతులు వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు తెలిసినా కూడా దానికి తద్మేర ముందుగానే మనం జాగ్రత్త తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర మనం ఒకసారి ముందుగానే ఒకసారి తెలియజేసుకుంటే ఎలా ఉంటుందని చూస్తే కూడా దానికి ప్రతికరణంగా మనం ఇప్పుడు వచ్చేసి మేషరాశి గురించి తెలుసుకుందాము. ఈ యొక్క మేషరాశి 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు ఎలా ఉంటుందనే దానికి ముందు వచ్చేటువంటి 3 మాసాలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ యొక్క 3 మాసాలు మాత్రము ఈ యొక్క మేషరాశి వాళ్ళకి తద్మేర అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. గోచార ప్రకారంగా మాత్రం మిశ్రమ ఫలితాలు అవి మీరు దగ్గరలో ఉన్నటువంటి గురువు గారికి కానీ లేదా పంతులు గారికి కానీ చూపించుకుంటే గోచార ప్రకారంగా ఎలా ఉంటుందనేది మీకు సూచించి చెప్పడం అనేది జరుగుతుంది. తద్మేర పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే రాసులు మొత్తం మీద అంటే ఆ రాశి మేషరాశి మొత్తం మీద ఎలా ఉంటుంది, గ్రహరీత్యా దశలు ఎలా ఉన్నాయి చూసుకొని చెప్పడం మాత్రం జరుగుతుంది. కాబట్టి మొదటి 3 మాసాలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు కూడా మిశ్రమ ఫలితాల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి వచ్చేటువంటి రానున్న సంవత్సరంలో మనకి గురువు అనే ఒక గ్రహం, గురుగ్రహం వచ్చేసి మార్చి గురుగ్రహం వచ్చి 15 మే నెల 2025 సంవత్సరంలో మారుతుందన్నమాట. అలానే మనకి రాహువు, కేతువు కూడా 30వ తారీఖున మే మాసంలో అలానే 2025 సంవత్సరంలో మారుతున్నాయి. అలానే శని భగవానుడు వచ్చేసి 29 మార్చి నెల 2025 సంవత్సరంలో సాయంత్రం 4:24 మారుతున్నారన్నమాట. అంటే మీనరాశికి, కుంభరాశి నుంచి మీనరాశికి రావడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మనకి గ్రహాల రీత్యా కూడా మార్పు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల మార్పు అనేది 3 మాసాల ముందు నుంచే వాటికి ఉన్నటువంటి శుభ అశుభ దృష్టిని కూడా తెలియచేస్తాయి. కాబట్టి తద్మేర ఈ యొక్క 3 మాసాలు మేషరాశి వాళ్ళకైతే మిశ్రమ ఫలితాలని కూడా మనము చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక మంచి కూడా జరుగుతుంది. శని భగవానుడు మీనరాశిలోకి రావడం వలన 3 మాసాల ముందు నుంచే మీకు మంచి చేస్తాడు. కాబట్టి ఆ తద్మేర ఆ మంచి ఏంటంటే మీకు 12వ ఇంట్లోకి శని వస్తున్నాడు. కాబట్టి రానున్న మార్చి తర్వాత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా ముందుగానే మనకి రాకుండా మీకు మార్చి మాసంలోపే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం వలన ఆ శని భగవానుడి యొక్క అశుభ దృష్టి అనేది మేషరాశి వాళ్ళ మీద రాకుండా, మేషరాశి వాళ్ళ మీద అలాంటి అశుభ దృష్టి పడకుండా ఉండేందుకు
జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. మనం వీడియో చివరిలో ఆ ఒక పరిహారాలు కూడా చూద్దాము. అయితే ఈ 3 మాసాలు మేషరాశి వాళ్ళకి అనేది కొంచెం మేర మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిమేర జాబ్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, విదేశాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, కొత్తగా మ్యారేజ్ పెళ్లి సంబంధాలు కుదిరించుకునేలాగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా 3 మాసాలకి కొంతమేర బాగుంటుందని మనము చెప్పొచ్చు. తద్మేర అంటే ఈ 3 మాసాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి బాగుంటుందండి. తర్వాత వచ్చేసి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా మనం తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యరీత్యా ఎవరికైనా బాగాలేకపోతే మేషరాశి వాళ్ళకి, అలానే ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి కనుక వాళ్ళు ఇవ్వలేని పక్షాన మీరు ఈ 3 మాసాల్లో వసూలు చేసేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. తద్మేర ప్రయత్నం చేయండి. అంటే అప్పుడు మేషరాశి వాళ్ళు ఉండి ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నా, లేకుంటే ఐపీ పెట్టి వెళ్ళిపోయినా, ఆ డబ్బు లేదు అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బు వచ్చేటువంటి ఆస్కారము ఈ 3 మాసాల్లో కనిపిస్తూ ఉంది. అలానే మేషరాశి వాళ్ళకి ఎలా అయితే శని భగవానుడు 12వ స్థానం వస్తాడు కాబట్టి కొంతమేర ఆర్థిక నష్టం అయితే కనపడుతుంది. అది ఎందుకు కనపడుతుందంటే, మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా, ఇనుము, ఇత్తడి, సిల్వరు, గోల్డ్ లాంటి బిజినెసెస్ ఏమైనా చేయాలనుకున్నా, అలాంటి లోహాలకు సంబంధించినటువంటి బిజినెస్లో అయితే మీరు ఖచ్చితంగా నష్టాలు పాలయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో చేసేటువంటి వాళ్ళు ఉంటే అది బాగానే నడుస్తుంది. కానీ కొత్తగా ఎవరైనా మేషరాశి వాళ్ళు లోహాల బిజినెస్లో ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే మాత్రము మీరు జూన్ వరకు ఆగితే కూడా మంచి ప్రయోజనం ఉంటుందండి. కొత్తగా అప్పులు తీసుకొచ్చి కానీ, బ్యాంకు లోన్ వస్తుందని కానీ, మీకు ఏదైనా ప్రయోజనం ఉంటుందని కానీ మాత్రాన లోహాలకు సంబంధించినటువంటి, అంటే లోహాలకు సంబంధించినటువంటి పంచలోహాలు అంటారు కదండి, అలాంటి లోహాలకు సంబంధించినటువంటి బిజినెస్లు అనేది చేయకపోవడం అనేది ఉత్తమం. అలానే వచ్చేసి మీరు చేయాలి అనుకుంటే కనుక పాల డైరీసు, బుక్ షాప్స్ ఇలాంటివి కూడా మీరు చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి. అలానే ఏదైనా పంట పొలాలు కొత్తగా వేయాలనుకుంటే కనుక మిరప, పత్తి, కంది ఇవి అయితే చాలా బాగుండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తద్మేర గోధుమలు లాంటి పంట, ఆలు లాంటి పంట కూడా మీరు వేసేదానికి ఉంటుంది. కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి. తరుపతి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కనుక తీసుకున్నట్టయితే కనుక ఎవరైనా సరే ఎడ్యుకేషన్ కోసం, విదేశాల కోసం ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కోసం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడానికైనా, ఎవరైనా సరే ఇలాంటి ప్రయత్నాలు, చదువుకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్ నిర్మించాలనుకున్నా, దాంట్లో మాస్టర్గా జాబు కావాలనుకున్నా, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే కూడా, దానాలు కానీ ఎవరికైనా పిల్లలకు చదివించాలనుకుంటే కూడా ఆ మాసాల్లో మీరు తీసుకొని మీరు చేస్తే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. మీ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి దోషం కానివ్వండి, మీ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి శాపం కానీ కూడా ఆ ఒక విద్యాదానం చేయడం ద్వారా కూడా మీకు అది పటాపంచలేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో చాలా బాగా ఉంటుంది. కాబట్టి తద్మేర విద్యాదానం కానివ్వండి, బుక్ షాప్ కానివ్వండి, అలానే పుస్తకాలు కానివ్వండి, పలకలు కానివ్వండి, పెన్సిళ్ళు ఇలాంటి దానాలు చేయడం ద్వారా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎవరైనా చదువు సరిగా రానటువంటి పిల్లలు, మందబుద్ధితో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఉన్నారా, వాళ్ళందరూ కూడా ఈ చదువుకు సంబంధించినటువంటి దానం చేయడం ద్వారా, ఇంకా లేదు అంటే కనుక మనకి హనీ అని దొరుకుతుంది, అంటే తేనె. ఈ తేనె కూడా ఎవరికైనా బ్రాహ్మణోత్తమునికి కానీ, లేకపోతే శివాలయాల్లో ఆరాధన అభిషేకం చేసినా కూడాను మీకు ఆ విద్యకు సంబంధించినటువంటి పరిహారాలనేది మీకు బాగుంటుందండి. ఎవరికైనా సరే ఆక్రూటు 1/2 కిలో బ్రాహ్మణోత్తమునికి దానం చేసినా కూడా మీకు విద్యకు సంబంధించినటువంటిది బాగుంటుంది. అలానే పిల్లల్లో ఎవరైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కూడా, అలానే పిల్లలు మందబుద్ధితో ఉన్నా కూడా ఇలాంటి దానం మీరు ఆక్రూట్ దానం కానివ్వండి, హనీ దానం కానీ చేసినట్లయితే ఏది మనకి అనుకున్నట్టుగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో కనుక ఇలాంటి దానం మీరు చేసినట్లయితే మంచి ప్రతిఫలం, ప్రయోజకం ఉంటుంది. కాబట్టి మీరు తద్మేర ప్రయత్నం చేయండి. అలానే ఆగస్ట్, సెప్టెంబర్ ఈ దానం చేస్తే మంచిది. అలానే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మాత్రము మేషరాశి వాళ్ళు తద్మేర ఎవరైనా వాహనం కానీ, అలానే గృహం కానీ, అలానే ఇంకేదైనా పంట భూములు కానీ, ఓపెన్ ల్యాండ్స్ కానీ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు
పడమట ఫేస్ కానీ తూర్పు ఫేస్ కానీ ఉన్నటువంటి ఏదైనా స్థలం కానివ్వండి, పంట పొలాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్, ఫార్మ్ ల్యాండ్స్ అంటే మాగాణిలు కానీ మెట్ట పొలాలు కానీ ఉంటే కూడా మీరు పర్చేజ్ చేసేదానికి బాగుంటుందండి. తద్మేర ఇంకోటంటే జాబులో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడా ఈ 3 మాసాలు చేసుకున్నట్టయితే కనుక మీకు మంచి ప్రయోజనం ఉంటుందని గమనిస్తున్నాను. అలానే మీకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా మీకు ఏదైనా ఇంట్లో మీకు ఇది కాకుండా పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ఎవరైనా ఆ ఇబ్బందులతో ఉంటే కూడా తద్మేర వాళ్ళకు కూడా ఎలాంటి దోషాలంటే కాలసర్పదోషం కానివ్వండి, నాగదోషం కానివ్వండి, అలానే కుజదోషం కానివ్వండి, అలానే పూర్వీకుల దోషం కానివ్వండి, ఎవరైనా మేషరాశి వాళ్ళు బాధపడుతుంటే కూడా వాళ్ళందరూ కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ, మానస అమ్మవారికి కానీ, లేకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నాగపడికలకు కానీ కనుక అభిషేక నిమిత్తంగా చేసుకున్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ మేర 3 మాసాలు చేసుకోవడం ద్వారా పెళ్ళిళ్ళు కానటువంటి స్త్రీ పురుషులు కూడా త్వరగా పెళ్ళయ్యేదానికి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి తద్మేర ఈ ప్రయత్నం చేయండి. అలానే మీరందరూ కూడా ఈ మేషరాశి వాళ్ళు శని భగవాన్ మారుతున్నాడు, రాహుకేతులు మారుతున్నారు, అలానే గురుగ్రహం కూడా మారుతుంది. దీనివల్ల మాకు ఏళ్ళనాటి శని ఏమైనా మొదలవుతుందా, లేకపోతే ఇంకేమైనా రిస్కులు ఉన్నాయా, 2020 సంవత్సరంలో మాకు ఎలా ఉంటుందనే దానికి ఎక్కువ భయపడే అవసరం అయితే ఏం లేదండి. అన్నీ కూడా మీకు న్యూట్రల్గా ఉన్న గ్రహాలన్నీ కూడా బాగున్నాయి. శని గ్రహం మీకు 12వ స్థానంలోకి వచ్చినప్పటికి కూడా మీకు పెద్దగా బాధించేది లేదు. అన్న తమ్ముల మధ్యన కొంతమేర విభేదాలు ఉంటాయి, అవి మీరేమి ఎక్కువగా మీరు సఫర్ అయ్యే పని లేదండి. అవి ఎప్పటి నుంచి అంటే జూన్ మాసం నుంచి మొదలవుతాయి. కాబట్టి ఈ జూన్ మాసం లోపు కనుక ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, తద్మేర జాబుకు సంబంధించి తద్మేర ఏదైనా ఇద్దరి మధ్యన అన్నదమ్ముల మధ్యన కావచ్చు, అన్న చెల్లెల మధ్యన కావచ్చు, ఏదైనా విభేదాలు ఉంటే కూడా మీరు ఈ మేర కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. 3వ వ్యక్తిని మధ్యలోకి రాణిస్తే కూడా ఇంకా ఎక్కువ గొడవ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తద్మేర మీరిద్దరు కూర్చొని ఉమ్మడి కుటుంబంగా కూర్చొని వ్యవహారాన్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి అది జూన్ మాసం లోపు చేసుకోండి. జూన్ మాసం తర్వాత శని భగవానుడు అనేది ఆ ఒక ప్రతిఫలం, ఆ ఒక చెడు చూపు అనేది మీ మీద కొంతమేర ఉంటుంది. కాబట్టి తద్మేర మీరు నవగ్రహ అభిషేకం కానివ్వండి, నవగ్రహాల పూజ కానీ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా మీకు ఈ యొక్క మేషరాశి వాళ్ళ సంవత్సరం మొత్తం కూడా మీరు చేయాల్సినటువంటి దానం కావచ్చు, మీరు చేయాల్సినటువంటి పరిహారం కావచ్చు, తద్మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మేషరాశి వాళ్ళందరూ కూడా 2025 సంవత్సరంలో అందరూ సుఖంగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మేషరాశి వాళ్ళు 3 మాసాలకు ఒకసారైనా లేదా మీకు కుదిరితే ప్రతిరోజు నుంచి 15 రోజులకైనా సరే, ఎప్పుడు కుదిరితే అప్పుడు కనుక మీరు ప్రతి వారంకి ఒకసారైనా సరే నల్ల నువ్వులు కనుక మీరు ఒక పారేటువంటి నీటిలో కనుక 1 కిలోన్నర నువ్వులు కనుక మీరు వేచినట్లయితే మంచి జరుగుతుంది మీకు. అదొక్కటే పరిహారం మీరు చేయాల్సింది. తద్మేర ఆవుకి మీరు గరిక తినిపించినా, అలానే వినాయకుడికి నైవేద్యం గరిక పెట్టేసి దానిలో బెల్లం ముక్క పెట్టినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి. ఇంకా మీకు బీరకాయలను దొరుకుతాయి మనకి మార్కెట్లో, ఫ్రూట్ వెజిటేబుల్స్లో. ఈ బీరకాయలు కనుక మీరు ఎవరికైనా బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇచ్చినట్లయితే మీకు చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే కందులే కాకుండా మీకు రూపు ఉంటుంది, మనకి వెండిలో సంబంధించినటువంటి చిన్న రూపు, సూర్యచంద్రులది కానివ్వండి, అర్ధచంద్ర ఆకారంలో కానివ్వండి, వెండి రూపు తీసుకొని కనుక మీరు బ్రాహ్మణోత్తముడికి కానీ లేదా పారేటువంటి నీటిలో కానీ వేసినట్లయితే కనుక మీకు ఆ సంవత్సరం మొత్తం కూడా శుభాలు మాత్రం ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి తద్మేర మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎలాంటి గ్రహాలు మారుతున్నా కూడా మీ మీద ఎలాంటి ఇబ్బందులు కలిగించేవండి. అలానే మీకు దశ అంతర్దశలు ఏ ఉన్నా కూడా మీ మీద గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయేందుకు చెప్పినటువంటి పరిహారాలు చేసినట్లయితే కనుక అందరూ కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. 2025 సంవత్సరంలో మేషరాశి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. జయ శ్రీమన్నారాయణ.